గాంధీని మొదటిసారిగా అరెస్టు చేసినది భారతదేశంలో కాదు, దక్షిణాఫ్రికాలో. 1908లో బ్రిటిష్ ప్రభుత్వ అణచివేతను ఎదుర్కొంటూ తన అహింసా ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాడు. ఈ సాహసోపేత పోరాటం కారణంగా అతన్ని జైలులో పెట్టారు. కాని గాంధీ ఎప్పటికీ తగ్గలేదు. జైలు గోడలు కూడా అతని ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయలేకపోయాయి. దక్షిణాఫ్రికాలో మొదలైన ఈ నిరసన భవిష్యత్లో భారతదేశాన్ని ఆంగ్లేయుల పీడన నుండి విముక్తి చేసేందుకు శాంతియుత అస్త్రంగా మారింది. రవీంద్రనాథ్ ఠాగూర్తో స్నేహం. గాంధీ మరియు రవీంద్రనాథ్ ఠాగూర్ మధ్య ఉన్న స్నేహం సామాన్య స్నేహం కాదు, అది రెండు మహానుభావుల ఆలోచనా యుద్ధం. ఠాగూర్ గాంధీకి మహాత్మా అనే బిరుదును ఇచ్చినప్పుడు అది కేవలం బిరుదు కాదు, గాంధీ స్వాతంత్ర్య సమరానికి ఆత్మ ప్రేరణగా మారింది. తత్వాలలో విభేదాలు ఉన్నా ఇద్దరూ ఒకే లక్ష్యాన్ని కలిగి ఉండేవారు, దేశానికి స్వాతంత్ర్యాన్ని తీసుకురావడం. వారి మధ్య మాటలు స్నేహాన్నే కాకుండా కోట్ల మందికి ప్రేరణను పంచాయి. ఒకరి ఆలోచనల్లో అగ్నిని, మరొకరి తత్వంలో శాంతిని కలగలిపి భారత జాతి కోసం వారు మహోన్నత పోరాటానికి శ్రీకారం చుట్టారు. మీకు ఇంకా ఇలాంటి సమాచారం కావాలంటే లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి. 1942లో మహాత్మా గాంధీ చారిత్రకంగా బ్రిటిష్ ప్రభుత్వాన్ని ఉరుక్కుపోమని క్విట్ ఇండియా, భారతదేశాన్ని విడిచి వెళ్ళండి ఉద్యమాన్ని ప్రారంభించాడు. డూ ఆర్ డై, చేయండి లేదా చనిపోండి అనే పిలుపు దేశవ్యాప్తంగా వణుకు పుట్టించింది. గాంధీ ఈ ఉద్యమానికి వ్యూహాత్మకంగా నాయకత్వం వహించి బ్రిటిష్ సామ్రాజ్యానికి చివరి గట్టి ఎదురు దెబ్బవేశాడు. ఆఖరి మాటలు. జనవరి 1948 30న మహాత్మా గాంధీ తన మనసులో శాంతి, చేతుల్లో అహింసా శక్తితో ఒక పక్కకు నడుస్తున్నారు. కాని అదే సమయంలో నాథూరాం గాడ్సే గాంధీజీపై తుపాకీ గురిపెట్టాడు. 3 మంటగలిపే బుల్లెట్లు అతని ఛాతిని ఛేదించాయి. కాని అలా రక్తంతో కూలుతున్న సమయంలో కూడా గాంధీ పెదవులపై వచ్చిన చివరి మాటలు హే రామ్. ఈ 2 పదాలు మాత్రమే కాదు, అవి అతని ఆత్మకు ఆత్మసాక్షి, విశ్వాసానికి పునాది. తన జీవితమంతా సమర్పించిన ఆధ్యాత్మికత, అహింసా మార్గం చివరి క్షణంలో కూడా గాంధీని వీడలేదు. ఈ మాటలు ఆయన భక్తి పతాకంగా ఎగిరిపోయాయి. జనజీవితాల్లో ఆ అద్భుతమైన వాక్యం ఎప్పటికీ ప్రతిధ్వనిస్తూనే ఉంటుంది. గాంధీ శరీరం నేలపాలైనా అతని ఆత్మ భారతదేశానికి శాశ్వతంగా సజీవంగా నిలిచింది.